ప్రేమించలేవు. కానీ ఏం చేశారండి భటుడు మాత్రము యేసు ప్రభును ఎప్పుడైతే బలంతో పొడిచిన మరుక్షణమే అది దాని రుచి చూశాడో ఆయన ప్రార్థన చేసి గొప్పోడని పశ్చాత్తాపడ్డాడండి. మరి ఈరోజు మనము ఎన్ని రోజులు దేవుడి వాక్యం వినలేదు, ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడలేదు. కానీ ఒక్కరోజైనా సరే మనం ఎవరినైనా క్షమించామా? మన తప్పుని మనం ఒప్పుకున్నామా? ఒప్పుకోముకో ఏం చేస్తాం? ఇంకా ఒప్పుకున్నదే కాక పక్కన పెట్టి సమర్థిస్తుంటాం. నేను చేయలేదు, నేను ఎందుకు తగ్గాలి, నేను ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు క్షమాపణ అడగాలి? నా ప్రియ సంగమా, నేను ఈరోజు నేర్చుకున్నది ఏంటంటే దేవుడు నాతో మాట్లాడిన మాటలు క్షమించాలి, క్షమించాలి, క్షమించాలి. మనది తప్పున్నా లేకపోయినా మనము క్షమాపణ అడగాలి. మనము ఎంత బలహీనమైన అవతలోడు మనల్ని ఎంత బాధ పెడుతున్నా సరే మనం ఏం చేయాలో తెలుసా? నన్ను క్షమించు అని మనము వాళ్ళని బ్రతిమలాడుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనము ఈరోజు ఏం చేస్తున్నాం? అది ఏమి మన జీవితంలో లేదు. యేసు ప్రభుని పోలి మనం ఉండాలండి. ఒకసారి చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 చదువుతారమ్మా ఎవరైనా? దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి మనకేం కలుగుతుందంటే అండి, చదవనమ్మా, అపరాధములను మన 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 యొక్క అపరాధములను ఏం చేస్తాడండి? ఆయన క్షమిస్తాడండి. హల్లెలూయా. మరి ఆయన కృప మనకి రావాలంటే, ఆయన మహా ఐశ్వర్యము మనకు రావాలంటే ఏం చేయాలి? మనము కూడా ఆయన వలె క్షమించే గుణము కలిగి మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనము ఆయనలాగా మనము క్షమించడం మొదలు పెడతామో మనకేం జరుగుతుందో తెలుసా? మనము కూడా దీవింపబడతాము, మనము కూడా ఆశీర్వదింపబడతామంట. మన క్షమాపణలన్నీ కొట్టివేయబడతాయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే లేదా అంటారు. మనం అందరమే కూడా పరలోకపు ప్రార్థన చేస్తాం కదండి. ఏమని చేస్తాం గుర్తుందా మీకేమైనా? పరలోకముందు మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందును నెరవేరును గాక. తర్వాత మా అపరాధములను క్షమించిన ప్రకారము మమ్మలను క్షమించండి. ఏంటండి? మనము మనిషి మన నోటితో మనం అడిగితేనే కదా ఆయన చేసేది. అంటే నువ్వు అవతలను క్షమించిన ప్రకారము నువ్వు క్షమిస్తేనే అవతలు నిన్ను దేవుడు క్షమిస్తాడు. మరి క్షమాపణ గుణం ఎక్కడి నుంచి రావాలి చెప్పండి? మనలో ఉంటేనే ఆయన ముందు మనల్ని క్షమిస్తాడు, తర్వాత మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మరి ఇదంతా జరగలేనప్పుడు ఏమవుతుంది? ఆయన మనల్ని ఏమైనా దీవించగలడా? మనకేమైనా ఐశ్వర్యాన్ని దయచేయగలడా? మన జీవితంలో మన కుటుంబంలో అభివృద్ధి పొందుకోగలమా? ఏమి కూడా చేయలేము. చేయగలమా? ఎప్పుడు చేయలేము. మా శత్రువుల అపరాధములు క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించిన నేను కూడా మా రుణమును క్షమించండి అంటాం. అంటే మన తప్పులు ఆయన క్షమించాలంటే ముందు అవతలను క్షమించాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒక వాక్యం ఉంటుంది. చాలాసార్లు స్టోరీస్ కూడా చేస్తూ కథలు కూడా వేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి 10,000 ఒకరికి అప్పు ఇవ్వాలనుకుందాం. అదే వ్యక్తికి ఆ వ్యక్తి ఇంకొకరికి ₹1,00,000 అప్పు ఇవ్వాలి. ఎంత? ₹1,00,000 అప్పు ఇవ్వాలి. ఈ 10,000 ఇవ్వాల్సిన వాడి దగ్గరికి వెళ్ళి వీడు పట్టి పీడి సంపి వదులుతూనే ఉన్నాడు. నువ్వు నా డబ్బులు ఇవ్వు, నా డబ్బులు లేకపోతే నేను చంపేస్తాను, నేను ఏం చేస్తాను, నేను ఏది కష్టపడతాను, అలా చేస్తానని ఫుల్గా ఎన్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఈడే అవతలకి ఎంత ఇవ్వాలి? ₹1,00,000 ఇవ్వాలి. ఈడ ఆడి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకున్నాడు. అయ్యా నా దగ్గర లేవయ్యా, నేను క్షమించండి అయ్యా అంటే సరే పోలే అనేసరి ఆ వ్యక్తి ₹1,00,000 ఇవ్వాల్సిన వాడు క్షమించేశాడు. కానీ ఈ వ్యక్తికి ఇంకోటి 10,000 ఇవ్వాలి, ఈడు 1,00,000 ఇవ్వాలి.
వీడికి ఏమించి ఇంకోటి 10,000 ఇవ్వాలి. వీడేంటి ఈయన్ని పెట్టి పీడిస్తున్నాడు. అది ఒక వ్యక్తి చూసి ఆ వ్యక్తితో అన్నాడు, మీరు మీకు ఒకటి 1,00,000 ఇవ్వాలి కదా, వాడు అవతలోడు 10,000 ఇవ్వాలని వాడు పట్టి పీడిస్తున్నాడు, మీరు అన్యాయంగా వదిలేశారు, అనవసరంగా వదిలేశారని అంటే ఏం చేసిన 1,00,000 రూపాయలు వచ్చాడు. వచ్చి నీకు 10,000 ఇవ్వాలన్నాడు, నువ్వు ఎంత హింసిస్తున్నావు, నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి, మరి నేను ఎంత హింసించాలి, అయినా నేను క్షమించాను, మరి నువ్వు వీడిని ఎందుకు క్షమించలేకపోతున్నాను? మీకు అర్థమైంది నా ప్రసంగమా? దేవుడు కూడా ఇదే విధంగా ఉంటున్నాడు. నువ్వు ఇన్ని తప్పులు చేసి ఇన్ని పాపాలు చేసా నేను నిన్ను క్షమించమని నువ్వు బ్రతుకులాడుకుంటున్నావు. అవతలోడు ఏదో నేను చిన్నచూపు చూశాడని నువ్వు వాడిని క్షమించకపోతే ఇది ఎంతవరకు న్యాయం?